ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉదయకాలంన ప్రభు పెరట మీ అందరికీ శుభాభివందనాలు. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. యేసయ్యను స్తుతిద్దాము, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను మహిమపరుద్దాము. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. భూమి ఆకాశములను సృజించిన నా దేవుడవు నీవేనయ్యా. స్తోత్రము. నీవే నిరంతరమైన దేవుడవు, మా పట్ల ప్రేమ చూపించిన దేవుడవు. నీకు స్తోత్రం, వందనాలు తండ్రి. అబ్బా, రాత్రంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రం. ఈ ఉదయకాలము మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని పరిశుద్ధం చేయండి, మా హృదయాలను పరిశుద్ధం చేయండి యేసయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. అబ్బా, నీ నామమే మహిమ పరుస్తున్నాము తండ్రి. నీ నామమే మహిమ పడాలి యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మొదటి వాడను నువ్వే, కడపటి వాడను నువ్వే రాజా. స్తోత్రము. నీ రాకడ సమీపంగా ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రం. నువ్వే నమ్మకమైన దేవుడవు తండ్రి. స్తోత్రము. నమ్మిన ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడవయ్యా. స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. యేసయ్యా, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనునై ఉన్నాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా. సియోను నివాసి ప్రియ సహోదరి సహోదరుడా మనమేనండి. సియోను నివాసులము మనమే. మనము ఉత్సాహధ్వని బిగ్గరగా చేయాలి. మన మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యను ఘనపరచాలి, యేసయ్యకు ఉత్సాహధ్వని చేయాలి, బిగ్గరగా చేయాలి. హల్లెలూయా. యేసయ్య నామాన్ని చెప్పడానికి సిగ్గుపడుతుంటారు, చాలామంది సిగ్గుపడుతుంటారు. అయినా వాళ్ళు యేసయ్య దగ్గర రక్షణ పొంది ఉంటారు. లోకానికి భయపడుతుంటారు, లేకపోతే సిగ్గుపడతారు. లేదు, అలా కాదు. అందరి మధ్యలో యేసయ్యను ధైర్యంగా చెప్పాలి, యేసయ్యను మహిమను చెప్పాలి. యేసయ్యను ఇలా చేశాడు మా జీవితంలో, ఇలా ఇలా అద్భుతాలు చేశాడని చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన మధ్యలో ఘనుడై ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలు యొక్క దేవుడండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ ఉదయకాలముకై స్తోత్రం, వందనాలు తండ్రి. నీవు ఇజ్రాయేలు యొక్క దేవుడవయ్యా. నీవు మా మధ్యలో ఘనుడై ఉన్నావు తండ్రి. స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, నీకు ఉత్సాహగానము మేము చేయాలి యేసయ్యా. మేము దేనికి సిగ్గుపడకూడదు, నీ నామాన్ని చాటించాలి యేసయ్యా. సువార్తలు చెప్పాలి యేసయ్యా. స్తోత్రము. మాకు అటువంటి కృపలు దయచేయండి యేసయ్యా. స్తోత్రము. నీ నామాన్ని ధైర్యంగా చెప్పాలి యేసయ్యా. నీ నామాన్ని ధైర్యంగా ప్రకటించే కృప మాకు దయచేయండి యేసయ్యా. స్తోత్రము స్తోత్రము. నీ నామానికై నీవు మహిమ పడటానికి ఉత్సాహగానము చేయాలి యేసయ్యా. స్తోత్రం. అటువంటి కృపలు మాకు దయచేయండి యేసయ్యా. స్తోత్రం. ఈ ఉదయకాలముకై స్తోత్రము. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశ్రయంగా ఉండండి, రక్షణగా ఉండండి, అందరికీ తోడుగా నీడగా ఉండండి యేసయ్యా. స్తోత్రము. యేసయ్యా స్తోత్రం. ప్రతి ఒక్క కుటుంబాలను ఆశీర్వదించండి, ప్రేమించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించు.